హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కున్నాడు భయపడుతుండు, ఇల్లు కొనుక్కోవాలనుకున్నాడు కూడా భయపడుతుండు. హైదరాబాద్ పని అయిపోయింది. అది రేవంత్ రెడ్డి దోచుకోనికి వచ్చిండు అన్న రాగానే చెప్పిండు, రాగానే నేను నిధులున్నాయని వచ్చిన. అంటే దొంగ అరా బాబు నువ్వు నిధులు దోచుకోనికి. ప్రజలు ఏం లేకపోయినా కానీ మనకి అన్ని సమకూర్చేటట్టు చెయ్యాలి. అది నీ నాయకత్వ లక్షణం. మరి ఉన్నదానికి చేస్తా అంటే దానికి నువ్వెందుకు ఎవడైనా చేస్తాడు. ఏమున్నా నీ సొంత తెలివితోని పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఉన్నదాన్ని ఉన్న అంతా రెడీ చేసి ఇస్తా వచ్చి తింటా అంటే పద్ధతి అవుతుంది. ఆ కేసీఆర్ కేటీఆర్ ఎప్పటి నుంచో కష్టపడ్డారు. హైదరాబాద్కి ఎన్నో పెట్టుబడులు తెచ్చిరు. ఇప్పుడు హైదరాబాద్ అంటే చాలా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కింద అమెరికాకు పోయి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇది హైదరాబాద్కే నా వచ్చింది అనే క్వశ్చన్ మార్కులు ఉన్నారు అందరు. అంతా డెవలప్ చేసిరు మన హైదరాబాద్. అంత ఛాన్స్ ఇవ్వము, ఎందుకంటే మనం ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఓడగొడుతున్నాము. సేమ్ ఆంధ్రాలో వైఎస్ఆర్ సిపికి 11 వచ్చినాయి కదా, ఇక్కడ ఒక్కటి కూడా వస్తుందో రాదో డౌట్. ఇది అందరి టీఆర్ఎస్ కార్యకర్తల జోష్ నింపనికి పెట్టినట్టుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళకి దడ ఉడుతుంది. వాళ్ళందరూ ఫేస్బుక్లలో గ్రీన్ మ్యాట్లు వేసిర్రు, అంత ఎడిటింగ్ చేస్తారు, పబ్లిక్ రారు అని. అసలు పబ్లిక్ ని పంపిస్తే కదరా బాబు, మీరు ఎంత పబ్లిక్ ఉన్నారు అవుటర్ రింగ్ రోడ్ దాకా చూడురి. పబ్లిక్ ఇంకా రానిక్కున్నారు. పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చిర్రు, చెట్ల కింద వండుకొని తింటే వస్తారు. ఎండకి వానకి ఎవరు కేసీఆర్ సభని ఆపలేరు, ఎవరితోని కాదు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ ఒక్క సభకే చాలా చచ్చిపోతారు. ఇంకో సభ పెడితే ఆ రాజీనామా చేస్తారు. అంత అవసరం లేదు. ఒక్క సభకే వాళ్ళకి రేపు ఏం చేయాలో అర్థమైతే. చాలా మంది కాంగ్రెస్ లీడర్లు ఈరోజు ఇంటికి బయటికి వెళ్తలేదంట. ఏం మాట్లాడతారో ఏందో అని. మొన్న రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మీటింగ్ పెడితే కూడా అంతమంది అటెండ్ కాలేదంట. ఈరోజు టీవీలలో అంతమంది అటెండ్ అయ్యారంట.